అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దయ్యపు బోధన గురించి తెలుసుకుందాం. అదేమిటంటే యాషువా మెస్సియా అని పలికి బాప్తిసం ఇస్తేనే ఆ బాప్తిసం చెల్లుతుంది, ఆ నామంలో దేవుణ్ణి ఆరాధిస్తూనే అది చెల్లుతుంది అనేటువంటి బోధ. ఇది కూడా అనేక మంది నమ్ముతున్నారు. ఈ విషయంలో కూడా జాగ్రత్త. ఎందుకు అనంటే మరి మూల భాషలో రాయబడినటువంటి హెబ్రీ పదములో దేవుణ్ణి యాషువా మెస్సయ్య అని పిలిస్తేనే మనకు రక్షణ కలుగుతుంది, లేదా మనకు రక్షణ కలగదు. ఆ నామము అది పరిశుద్ధమైనటువంటి నామము. ఆ నామాన్ని మనము ఉన్నట్టుగా ఉచ్చరించాలి. ఆ నామాన్ని మనం మార్చకూడదు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఈనాడు బైబిల్ని రాయించినటువంటి దేవుడు 40 మంది ప్రవక్తలతో 1500 సంవత్సరాలు ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా కాలాలలో ఉన్నటువంటి భక్తులను అభిషేకించి ఏ మూల గ్రంథానైతే దేవుడు రాయించాడో, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలోనికి తర్జుమైన గ్రంథాలను కూడా అదే అభిషేకముతో దేవుడు నింపి మిగతా ట్రాన్స్లేట్ చేసినటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు. అయితే అలా మార్చినప్పుడు ఇప్పుడు యాషువా మెస్సయ్య అనేటువంటి మాట మరి వేరే వేరే భాషల్లోనికి వేరే విధంగా తర్జుమ అయిపోయింది. ఏంటి? ఇంగ్లీష్లోని జీసస్ అని, మరి తెలుగులో చూస్తే యేసు అని, మరి హిందీలో చూస్తే ఈషు మషి అని ఇలా తర్జుమైంది యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు. అలా మారడానికి వీల్లేదు. దేవుని యొక్క నామము పవిత్రమైంది. అది అదే విధంగా మనం మూల భాషలోనే మనం పలికితేనే మనకు రక్షణ కలుగుతుంది, లేదా మనం చెల్లించే ఆరాధన దేవునికి చెందదు, మనం చేసే ప్రార్థన దేవునికి అది చెల్లదు, దేవునికి వెళ్ళదు. అంతేకాదు తీసుకునే బాప్తిసం కూడా చెల్లదు అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇది కూడా అట్టర్లీ నాన్ సెన్స్ ఇది. ఎందుకంటే బైబిల్ని రాయించినప్పుడు దేవుడు ఏ అభిషేకముతో మూల గ్రంథాలు రాయించిండో, ట్రాన్స్లేట్ చేసినప్పుడు అదే అభిషేకం కూడా దేవుడు వారికి ఇచ్చి రాయించుకున్నాడు. మనము ప్రార్థన చేసేటప్పుడు సిలువలో వేలాడిన యేసు, రక్తము కార్చిన యేసు, కన్యమరియ గర్భము ద్వారా జన్మించినటువంటి యేసు, మరియమ్మ కుమారుడైన యేసు, నజరేతు వాడైనటువంటి యేసు, ఆయన మనకు జ్ఞాపకం వస్తున్నాడా లేదా అది చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అసలు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి బైబిల్లో కూడా ఇక్కడ మనకు ఏమని వారు ప్రకటించారు, ఇది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వారు యేసుక్రీస్తు నామములో అని మనము చూస్తాం. ఇక్కడ అపోస్తలుల కార్యం 2:38లో మనము గమనించినట్లయితే ఇక్కడ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్సం పొందుడి. ఇప్పుడు యేసుక్రీస్తు అనగానే మీకు ఎవరు గుర్తుకొచ్చారండి? సిలువలో వేలాడిన యేసేనా? కన్యమరియ గర్భం ద్వారా జన్మించిన యేసేనా? మరియ కుమారుడైనటువంటి యేసేనా? నజరేతు వాడైన యేసేనా? ఆయన నాన్న జ్ఞాపకం వచ్చాను. అయితే ఆ నజరేడైన యేసు మీదకి మన దృష్టి వెళ్ళాలి. అయితే యాషువా మెస్సయ్య అంటేనే రక్షణ కలుగుతుంది, లేదంటే రక్షణ కలగదు అంటారు. మరి ఈ నామంని వారు బాప్సం ఇచ్చారని లేఖనంలో రాయబడింది. దీన్ని మార్చడం ఎవరి తరం అవుతుందండి? లేఖనాన్ని ఇప్పుడు మార్చడం ఎవరి తరం అవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి పదాలన్నింటిని మార్చేస్తారా? మార్చేసే దమ్ముందా ఎవరికైనా? అలా కుదురుతుందా? ఏమండి? 10వ అధ్యాయం 48లోను, 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు నామమున వారు బాప్సం పొందిరి అనేటువంటి మాటను మనం చూస్తాము. కనుక ఆ యేసు అంటే రక్షకుడు అని మనకు తర్జుమా చేయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ 21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనను రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను. యేసు అనే మాటకు కింద పుట్టినోట్లో 2వ నంబర్ ఉంది. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. యేసు అనగా నజరేయుడైనటువంటి యేసు. యేసు అనగా మరియమ్మ కుమారుడైనటువంటి యేసు, మన కొరకు కల్వరి శిలువలో బలి అయినటువంటి యేసు, పాపము లేనటువంటి యేసు, పవిత్రుడైనటువంటి యేసు, పరలోకం నుంచి ఆయన వాక్యము శరీరధారిగా ఈ లోకంలోని దిగి వచ్చినటువంటి ఆ యేసునే మనం ఆరాధిస్తున్నాము. ఆ యేసునామలో బాప్సం ఇస్తున్న చెల్లుతుంది, ఆ యేసునామలో ప్రార్థించిన చెల్లుతుంది. గనుక ఇవ్వబడినటువంటి నామం ఇదే. గనుక యేసు అనేటువంటి నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యేసు నామములో అనేక మంది రక్షణ పొందారు, అనేక దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇప్పటికే అనేక మంది జీవితాలలో గొప్ప రక్షణ కార్యము జరిగింది. కనుక ఇప్పుడు వచ్చేసి యాషువా మెస్సయ్య అని మీరు పలుకుతని మీకు రక్షణ కలుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఒక సంపూర్ణమైనటువంటి స్పష్టతను అవగాహన కొరకు అందరికీ మరి అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు సింహనాదం అనబడినటువంటి గ్రంథంలో 12వ అధ్యాయంలో యాషువా మెస్సయ్య అని తీరాలా అనేటువంటి ఒక చాప్టర్ని, ఒక అధ్యాయాన్ని వారు రాయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా చదవండి. 175వ పేజీ నుంచి ఈ విషయంలో ఇందులో రాశారు. అయితే యథార్థవంతులు, సత్యాన్వేషకులు ఈ విషయాలను మీరు చదివి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను.
అయితే ఇందులో ఉన్నటువంటి వారు 182 వరకు ఉంది, 175 నుంచి 182వ పేజీ వరకు ఈ యొక్క విషయాలు ఉన్నాయి. కనుక తప్పకుండా ఇది అమెజాన్లో ఉంది. ఓఫీర్ పబ్లికేషన్కి మీరు కాల్ చేసినా మీకు ఇంటికి డెలివరీ చేస్తారు, లేదా అమెజాన్లో కిండిల్ వెర్షన్లో కూడా మీరు కొనుక్కొని చదువుకోవచ్చు. అయితే సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలంటే దీని కొరకు కొంత ప్రయాసపడాలండి. సత్యం అనేది దూరముగాను బహులోతుగాను ఉన్నది. అయితే దీన్ని కనుగొనగలవాడు ఎవడన్నాడు ప్రసంగి గ్రంథంలో. కనుగొనాలి అంటే ఆసక్తి ఉండాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి. అప్పుడే సత్యం అనేది అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు 17 యోహాను సువార్తలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాను. సత్యంలోనికి రావాలి. సత్యమును నమ్మకపోతే రేపు దురాత్మకు దేవుడు అప్పగించబోతున్నాడు. సత్యం పట్ల ఎవరికైతే ఆసక్తి లేదో వారందరినీ కూడా. గనుక యాషువా మెస్సయ్య అంటేనే రక్షణ కలుగుతుంది అనేది అంత అసత్యము. ఇది కూడా ఒక దయ్యపు బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, దీన్ని ఎవరు కూడా ఫాలో కావద్దు. మరి అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.